హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో కందిపొడిని చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి కందిపొడి వేసుకొని కాస్త నెయ్యి కూడా దట్టించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ కందిపొడి అన్నంలోకి కాదండి, దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి మనకి పచ్చడి చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా కందిపొడి వేసుకుని నెయ్యి వేసుకుని కూడా తినేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కందిపొడి తయారీ విధానం చూద్దాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లో కదుపుతూ కంటిన్యూస్గా వేయించుకోవాలి. ఇలా గరిటెతో కదుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవడం మూలంగా పప్పులన్నీ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట, ఈవెన్గా వేగుతాయి. కందిపప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1/3 కప్పు వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మినపప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పుల్ని వేయించేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కలర్ మారిపోతాయి కానీ పప్పులు లోన వరకు చక్కగా వేగవు. పప్పుల్ని ఎంత బాగా వేయించుకుంటే ఈ కందిపొడి అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నిదానంగా వేయించుకోవాలి. మినపప్పు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకునే పప్పులన్నిటినీ కూడా ఒకటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇదే ప్యాన్లోకి 15 నుండి 20 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుమిర్చికున్న కారాన్ని బట్టి మనం ఎండుమిర్చిని సెలెక్ట్ చేసుకోవాలి. మొదటిగా ఈ వేయించుకున్న ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని పప్పులతో పాటు బ్లెండ్ చేసుకున్నట్లయితే బాగా బ్లెండ్ అవుతానమాట. అందుకనే మనం ముందుగా ఎండుమిర్చిని బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పప్పులన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత ఫైన్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, ఈ కందిపొడి చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. దీన్ని రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు. ఈ కందిపొడిని యాడ్ చేసుకొని దీంతో పాటుగా కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకొని అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.